ఆ, అమ్మా ఇక మేము బయలుదేరుతాం. బాయ్ రా. సరే సింహాద్రి. ఓకే ఆదిత్య. బాయ్ కుట్టి. ఆదిత్య గారు, అందరూ ఆశీర్వాదం ఇచ్చారు కానీ నేను మీ కాడ ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయినా. రండి, నన్ను ఆశీర్వదించాలి. ఇదిగోండి, నన్ను దీవించండి. ఆదిత్య గారు, అంతా సుఖంగా జరిగింది. అవునానంది, ఈ వ్రతానికి మీకు అన్నవాళ్ళు ఉన్నారు. అలా మీకు అన్నవాళ్ళ చేతుల మీదుగానే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీ ఆదిత్య గారు. ఏం మాట్లాడవేంటే? ఏం మాట్లాడాలి? ఓడిపోయిన నీ చేతకానితనాన్ని ఏదో ఒక రకంగా నువ్వు సమర్థించుకుంటావు కదా, ఈసారి కూడా సమర్థించుకో. అనుకున్నది జరగని ప్రతిసారి దెప్పి పడవటం నీకు బాగా అలవాటైపోయింది. అలవాటు కాదే, ఇది మన చేతకానితనం. వ్రతం ఆపితే అరిష్టమని కుట్టి బాధపడుతుంది. ఆ తర్వాత మనం ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం, కానీ మన దరిద్రం ఎలా ఉందో చూసావు కదా. నువ్వు కుట్టికే దొరికిపోయావు. ఇంకా నయం, నీ అమ్మతో చెప్పింది కాదు. ఏంటి పెద్దమ్మా, కుట్టి తప్పించుకుందని బాధపడుతున్నావా? బాధపడక హ్యాపీగా పార్టీ చేసుకోమంటావా? మనం పార్టీ చేసుకునే టైం వచ్చింది పెద్దమ్మా. ఎలా? వ్రతం ఆపితేనా కుట్టి బాధపడేది? మరేం చేస్తే బాధపడుతుంది? దానికి నేను వేరే ప్లాన్ చేశాను పెద్దమ్మా. ఏంటి అది? నా అంచనా కరెక్ట్ అయితే నేను అనుకున్నది ఈ పాటికే జరుగుతూ ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగింది కదండి. అవునానంది. అమ్మా. మీరా? అవునమ్మా, నేనే. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి సార్. ఏమి లేదమ్మా, ఇప్పుడు మీ అత్తింట్లో 4 గోడల మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు కదా. బయట జనాలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అదే నేను మాట్లాడతాను. నిన్ను మీ అత్తింట్లో నుంచి తరిమేశారని, నిన్ను నీ పుట్టింటికి కూడా రానివ్వట్లేదని, అందుకే నువ్వు గుళ్ళో ఉంటున్నావని జనం అనుకుంటున్నారమ్మా. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. దాని గురించి నేను మాట్లాడను. సరే, ఒక ఆడకూతురు అత్తింట్లో నుంచి బయటికి వచ్చేసింది, ఎటు ఆశ్రయం దొరకని పరిస్థితిలో ఉంది, గుడి ప్రాంగణంలో నీళ్ళు ఖాళీగానే ఉంది కదా, ఉండనిద్దామని పంతులు గారంటే నేను ఆయన మాట కాదనలేక సరే అన్నానమ్మా. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఒకరికి ఎదురయ్యారు. ఒక ఆడపిల్ల ఉండడానికి ఆశ్రయం ఇవ్వడం సాయం అయితే, మీరిద్దరూ కలిసి ఇక్కడే ఉండడం, ఇక్కడే నివాసం ఉండడం అనేది కరెక్ట్ కాదు కదమ్మా. దేవాలయం అంటే ఒక భక్తి భావం ఉంటుంది, కానీ మీరు ఇలా గుళ్ళో నివాసం పెట్టడం అనేది ఏమాత్రం భావ్యం కాదు. బయట జనం నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలా గుళ్ళోకి వచ్చి నివాసం ఉండడం ఏ రకంగానూ మంచిది కాదు. గుడి సాంప్రదాయానికి విరుద్ధం అమ్మా ఇది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, ఉన్న పలంగా వెళ్ళిపోండి అంటే ఏడికని పోతాం. మాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి. ఇదేమీ నేను రెంట్కిచ్చిన ఇల్లు కాదమ్మా ఉండడానికి. ఇది ఎప్పుడైనా ఏ పూజారి గారైనా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మనుషులు కేటాయించడానికి కట్టించాం, అంతేకాని ఇలా మీరు వచ్చి ఇంట్లోనే ఉంటారంటే కుదరదమ్మా. ఇప్పుడంటే ఓకే, నలుగురికి చెప్పుకుంటాం, రేపొద్దున జనం చీ అంటారు. నిన్నేమి అనరమ్మా, మమ్మల్ని అంటారు. మీ ఇంట్లో వాళ్ళు ఎలాగో మిమ్మల్ని వదిలేశారు, మేమైనా మా పరువు కాపాడుకోవాలి కదా. కనీసం మీకైనా అర్థం కావాలి కదమ్మా, గుడి ప్రాంగణంలో ఎలాంటి నివాస ఏర్పాట్లు చేసుకోకూడదని. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదమ్మా, మీరు ఖాళీ చేయాల్సిందే. సార్, రేపు పొద్దునే ఖాళీ చేస్తామండి. ఉదయం కాదు, ఉన్న పళంగా ఖాళీ చేయాల్సిందే. ఇప్పటి వరకైతే ఏదో సరిపోయింది. నేను ఊళ్ళో లేను కాబట్టి సరిపోయింది. నేను ఊళ్ళో ఉండుంటే అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చేవాడిని కాదు. ఇక మీరు బయలుదేరండి. ఇంత రాత్రి పూట ఏడికని పోతాం సార్. అంత దిక్కు ముక్కు లేకుండా ఉన్నారా మీరు? ఏం మాట్లాడుతున్నావు? ఆదిత్య గారు, ఏమయ్యా, అంత పౌరుషం ఉన్నవాడే పోవయ్యా. పోయి ఎక్కడుంటావు ఉండు, అంతేగాని గుడి పట్టుకుని వేలాడుకో. దిక్కు మొక్కు లేకే కదా ఇక్కడున్నావు. పో ఇక్కడి నుంచి. మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంటమ్మా మీకు మర్యాద? ఏం తప్పు చేశారో ఏంటో వచ్చి ఈ గుళ్ళో తలదాచుకున్నారు. మీలాంటి వాళ్ళ కూడా మర్యాద ఇవ్వాలా? ఆనంది, వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరం లేదు. వెళ్దాం పద. వెళ్ళిపోండి, ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది కాదండి, మా పూజారి తాతతో ఒక మాట చెప్పి. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆలయానికి ఇన్ఛార్జి నేను, మొత్తం చూసుకునేది నేనే. పంతులు గారు చెప్తే మాత్రం నేను వింటాననుకుంటున్నారా ఏంటి? ఆనంది, మనకి వేరే ఆప్షన్ లేదు. వెళ్దాం పద. చాలా మంచి పని చేశారండి. ఇలాంటి వాళ్ళని ఉండనివ్వకూడదు. పదరా. చెప్పండి. అమ్మా, మీరు చెప్పినట్టే చేశాను. ఆ భార్య భర్తలిద్దరిని బయటికి గెంటేశాను. నా ముందే కట్టుబట్టలతో రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అండి. మీరేదో నన్ను ఫేవర్ అడిగారు కదా, మీకు తెలిసిన అమ్మాయికి జాబ్ ఇప్పించమని. ఇక ఆ ఉద్యోగం వచ్చేసినట్టే. సంతోషం అమ్మా. అంటే కేవలం నేనేదో ఉద్యోగం ఇప్పిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఫేవర్ అడగలేదు. అలాంటి వాళ్ళు గుళ్ళో ఉండటానికి వీల్లేదు, అందుకే నేను ఆ పని చేశాను. అవునమ్మా, నువ్వు చేసింది కరెక్టే. గుళ్ళో నివాసం ఏంటి? జనం నలుగురిలో చీ అంటారు.
మమ్మల్ని కూడా చీ అనుకుంటారమ్మా. నువ్వు మంచి పనే చేసావమ్మా. గుడి పరువు కాపాడావు నువ్వు. అవునండి, వాళ్ళకి కాకపోయినా మనకైనా తెలియాలి కదా మంచి చెడు. ఉంటానమ్మా. అలాగే ఉద్యోగం ఇప్పించినందుకు చాలా సంతోషం అమ్మా. ఓకే అండి. చూసావా ఆనంది, నాతో పెట్టుకుంటే నీ బతుకు ఎలా ఉంటుందో నీకు అర్థమైందా? ఇప్పుడు నీ మొగుడు వేసుకొని ఏ రోడ్ల వెంబడి తిరుగుతావు, ఎవరి ఆశ్రమానికి వెళ్తావు, ఈ ఇంటికి రాలేవు, మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేవు, మా అమ్మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళలేవు. ఎవరి దగ్గరికి వెళ్ళలేక రోడ్లు పట్టుకుని తిరగాల్సిందే. ఏంటానంది ఇలా జరిగింది? వ్రతం చేయించుకుంటే ఉన్న కష్టాలు పోతాయేమో అనుకుంటే ఇదేంటి మళ్ళీ కొత్త కష్టం మొదలైంది? కొత్త కష్టం కాదు ఆదిత్య గారు, ఉన్న కష్టాలు పోయాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మంచి జరుగుతుంది అంటారు కదా, ఇప్పుడు మనకి మంచి జరిగిందండి. ఏంటి ఇలా అర్ధరాత్రి రోడ్డు మీద పడ్డామా? కాదండి, ఇప్పటిదాకా మనం దేవుడి గుళ్ళో ఉన్నాం, వేరే ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. కానీ ఇప్పుడు ఎవరి మీద ఆధారపడలేం, ఆడ నుంచి బయటకు వచ్చేసినాం. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడ్డానికి, ఎవరి మీద ఆధారపడకుండా మన నీడ మనమే సంపాదించుకోనికి ఒక అవకాశం దొరికినట్టే. అట్లా మనం మన సొంత కాళ్ళ మీద నిలబడినప్పుడు మనల్ని పొమ్మనే అధికారం కానీ, లేకుంటే మనం తలదించుకునే అవకాశం కానీ మనకు ఉండదు కదా. ఇదే మనకి దేవుడు చేసిన మంచి. నువ్వన్నది కూడా నిజమే ఆనంది. మన ఇద్దరికి ఒక రకంగా మంచి జరిగింది. ఆనంది, ఇలా రా చెప్తాను, కూర్చో. ఫస్ట్ మనకు ఒక మంచి ఇల్లు కావాలి. ఇందుకే నీకు ఎలాంటి ఇల్లు కావాలి? ఎట్లాంటి ఇల్లా? అదే, రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాను అనుకో, హ్యాపీగా స్నానం చేసి భోంచేసి చేసి అలా బాల్కనీలో కూర్చొని ఆకాశంలో వెన్నెలు కనబడుతూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేలాంటి ఇల్లు కావాలా? లేదా నువ్వు నేను సాయంత్రం భోజనాలు అయిపోయిన తర్వాత నువ్వు చిలుకలు చుడుతూ ఉంటే నేను బెడ్రూమ్ లో కూర్చొని ఆ చిలుకలు తింటూ ఉంటే కిటికీలోంచి వెన్నెల అలా మన బెడ్ మీద పడుతూ ఉంటుంది, అలాంటి ఇల్లు కావాలా? ఇలా కూడా కాకపోతే మన పక్కనే ఎవ్వరూ ఉండకుండా మన ఇద్దరమే ఉండేలాగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఐసోలేటెడ్ గా, ఏ సౌండ్ వినబడకుండా చాలా ప్రశాంతంగా ఉండేలాంటి ఇల్లు కావాలా? లేదా ఓ గేటెడ్ కమ్యూనిటీలో నలుగురు ఉండి ఇరుగిల్లు పొరుగిల్లు అందరూ ఉండేలాంటి ఇల్లు కావాలా? చెప్పానంది, నీకు ఎలాంటి ఇల్లు కావాలి? అయ్యా మహానుభావా, నాకు అటువంటి పెద్ద పెద్ద కోరికలేం లేవు. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా, మనల్ని ఈ నుంచి పోండి అనకుండా, మనకంటూ ఏ భయం లేకుండా ఉండగలిగే ఒక ప్రశాంతమైన ఇల్లు, అది ఒక గది ఉన్నా చాలండి. అంతకు మించి నేను ఇంకేం కోరుకోవట్లేదు. మరి ఇంత చిన్న కోరికేనా? చాలండి. నా ఆలోచనలు ఆకాశంలో ఉన్నా నా ఆశలు మాత్రం నేల మీదే ఉంటాయి. సరే అయితే నువ్వు అన్నలాంటి ఇల్లే నేను చూస్తాను. పద వెళ్దాం. రారా వెళ్దాం త్వరగా. ఎక్కడికండి? మీ ఇంటికి. మా ఇంటికా? అవునానంది, నేనంటే మగాణ్ణి, అర్ధరాత్రి ఎక్కడైనా ఉంటాను, ఏ బస్ స్టాండ్లో అయినా పడుకుంటాను. నువ్వు ఆడపిల్లవు కదా, నాతో పాటు నువ్వు ఎక్కడని తిరుగుతావు. అందుకే నేను ఈ రాత్రి ఎక్కడో చోట పడుకొని రేపు మార్నింగ్ లేచి టులెట్ బోర్డ్స్ ఎక్కడున్నాయో చూసి ఒక మంచి అద్దెల్లు వెతికి అప్పుడు నేను తీసుకొస్తాను ఆనంది. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు అంటే రేపు దొరకలేదంటే ఎల్లుండి, జస్ట్ 2 days ఆనంది. ఒక్క 2 రోజులు ఉండి మొత్తం సెట్ అయిపోతుంది. ఆలోచన మంచిగా ఉందండి. థ్యాంక్స్ ఆదిత్య గారు. చూసావా, నా ఆలోచన నీకు కూడా నచ్చింది. మీ ఆలోచన నాకు నచ్చింది, కానీ ఒక పని చేద్దామా? ఏంటి? ఈ 2 రోజులు మీరు మీ ఇంటి కాడ ఉండండి. మీరు ఈ అద్దెళ్ళి చుట్టూ తిరగడాలు, అద్దెళ్ళ గురించి అడగడాలు, మీకు ఇవన్నీ తెలియదు కదా. ఇవన్నీ నేను చూసుకుంటాను. నేను మంచి అద్దెళ్ళు పట్టుకుంటాను, తర్వాత మిమ్మల్ని తీసుకొస్తా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాలా? అసలు ఏం జరిగి ఇంట్లోంచి బయటకు వచ్చావో నీకు తెలీదా? ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తే జీవన ఏం మాట్లాడుతుందో, మా అమ్మ ఏం మాట్లాడుతుందో అసలు నీకు అర్థమవుతుందా? అలా చేస్తే మనం చేసిన ఛాలెంజ్కి ఇంకా అర్థమే ఉంది, మనం ఓడిపోయినట్టే కదా. అవును ఆదిత్య గారు, మరి మా నాయన ఇంటికి రమ్మని అడిగితే మనం ఏమని చెప్పినాం? జ్యోతమ్మ సూర్యబాబు ఇంటికి రమ్మని అడిగితే ఏం చెప్పినాం? మేము ఇంట్లో నుంచి బయటికి వచ్చింది ఎవరి హెల్ప్ లేకుండా గెలవడానికి, మేము నిలబడతాం, మేము లైఫ్లో గెలిచి చూపిస్తాం, ఇదే కదా అందరికీ చెప్పింది. మరి ఇప్పుడు నన్ను పొమ్మంటే అర్థమైంది ఆదిత్య గారు, నేను తల దించుకున్నట్లే కదా. నేను వెళ్ళిపోతే మరి నువ్వు తల దించుకున్నట్టే కదా. అసలు నన్ను పొమ్మంది ఎవరు? మీరే కదా. అది కాదానండి, నేనంటే మగాణ్ణి, ఎక్కడైనా ఉంటాను, కానీ నువ్వెలా ఉండగలవు? అయ్యో, నాకు ఈ కష్టాలన్నీ చిన్నప్పటి నుంచి అలవాటేనండి. నేను ఏడైనా ఉండగలను. మీరెట్లా ఉంటారో చెప్పండి.
ఆనంది నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్తావా వెళ్ళవా? నేను పోనండి, మీరే పోండి. అరే ఆనంది 2 డేసే కదా. నేను చెప్పేది గదే కదండి, ఒక్క 2 డేస్ అని చెప్తున్నాను. మీరేమి ఇంటికి పోండి. ఆనంది నువ్వు ఆడపిల్లవి. ఆడపిల్లనైతే ఏముందండి, నేను అబల్ని కాదు సబల్ని, ఏదైనా సాధించగలను. నువ్వు మరీ మొండితనంగా చెప్తున్నావు. మీరే మొండిగా వాదిస్తున్నారు. ఆనంది నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, వెళ్తావా లేదా? మీకు ఆఖరిసారిగా చెప్తున్నానండి, వింటారా లేదా? ఇలా అయితే నేను నీతో మాట్లాడను. ఆ మాట్లాడకండి, నేను మీతో మాట్లాడను. ఇదే ఆఖరిసారి. మీకు కూడా ఇదే ఆఖరిసారి. జగముండి. జగమొండి 2. ఇట్లా ఎంతసేపు ఉంటారో చూస్తానులేండి. నేను చూస్తాను. నువ్వు మీ ఇంటికి వెళ్లే వరకు నేను నీతో మాట్లాడను. సేమ్ టు యు. మీరు ఇంటికి పోయేదాకా నేను మీతో మాట్లాడను. ఈయనే కూర్చుంటాను, చూస్తూ ఉండండి. నేను చూస్తాను. వెయిట్ అండ్ వాచ్. పాపా ఏ బేబీ, ఇలా చూడమ్మా. ఏంటి పాపా ఎక్కడ కూర్చున్నావు? ఏంట్రా చూడడం లేదు? ఇప్పుడు ఆదిత్య గారు ఖచ్చితంగా వస్తారు. ఏంటి పాపా అలా కూర్చున్నావు? కష్టాల్లో ఉన్నావు కదా, ఒకరికి ఇద్దరు ఉన్నాం, ఓదారుస్తాము పద. ఎవడరా నువ్వు? హీరో ఎంట్రీనా? అలాంటిదేం లేదు భయ్యా. నువ్వు మాతో ఫైట్ చేసి ఈ అమ్మాయిని కాపాడతావా? అలాంటిదేం లేదు భయ్యా. మరేంట్రా? ఏం లేదు, ఊరికే వచ్చి నిలబడ్డాను. వీడేంట్రా ఊరికే వచ్చానంటాడు? రేయ్, నాకు నీతో పని లేదు, ఈ పిల్లతోనే పని ఉంది. నువ్వు పోరా ఇక్కడి నుంచి. ఆ పిల్లతో పని ఉన్నప్పుడు నన్నెందుకు భయ్యా పొమ్మంటావు? నాతో నీకు పని లేదు. నాతో నీకు పని లేనప్పుడు ఇక నేను ఎక్కడుంటే నీకేంటి? వీడేంట్రా బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అవునన్నా, మస్తు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. రేయ్, మాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, నువ్వు పోతావా లేదా? ఏంటి మేడం గారు, ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? మీరు అబలగానే ఉంటారా? ఇందాకేదో డైలాగ్ చెప్పారు కదా, అబల కాదు సబల అని. అరుపులన్నీ మొగుడు మీదేనా? మిగతా వాళ్ళ మీద చూపించరా? భయ్యా, ఆ అమ్మాయికి నేను భర్తనవుతాను. మీ ఆవిడ? అవును. అయితే ఏంట్రా ఇప్పుడు మనం కొడతావా? ఓహో, నేను కొట్టను భయ్యా. నీ బాధ ఏంట్రా? కొట్టేవాళ్ళు వేరే ఉన్నారు. వేరేనా? నువ్వు కొట్టనంటున్నావు. ఇది అమ్మాయి, ఇంకెవర్రా కొట్టేది? ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారా? నేను ఏరా, మీ ఇంట్లో ఆడోళ్ళు ఉండరా? వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉండరా? తాగుపోతున్నాయలా పోట్రా నిన్ను. భయ్యా, ఇడియట్. ఏం ఆనంది గారు, గట్టిగానే ఇచ్చారు కదా? ఈ యాంగిల్ ఆనందిది కాదు సార్, కుట్టిది. లక్ష్మీపురం బస్తీలో తోపు. ఓహో, కుట్టి స్టోరీలో ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. అయితే ఇది అందరికీ తెలియాల్సిందే. లెట్ మీ సింగ్ ఏ కుట్టి స్టోరీ, పే అటెన్షన్, లిసన్ టు మీ. ఈ ఆనంది ఉంటే నాకు చాలు. కాదు, కుట్టి. ఓకే ఓకే, లెట్ మీ సింగ్ ఏ కుట్టి స్టోరీ. పద, ఇద్దరం కలిసి ఇల్లు వెతుక్కుందాం. ఆదిత్య గారు, అక్కడ టూలెట్ బోర్డు ఉంది. ఇది 13. ఏంది? ఇప్పటికి 12 ఇల్లు తిరిగాం. ఇది 13వ ఇల్లు. ఒక చోట ఇల్లు నచ్చితే రెంట్ నచ్చదు, ఇంకో చోట రెంట్ నచ్చితే ఇల్లు నచ్చదు. అన్నీ ఉంటేనేమో ఓనర్ వచ్చి చిరాగ్గా మాట్లాడతాడు. ప్రెసెంట్ ఇదే కదా మన సిచ్యువేషన్. అట్లా అనుకుంటే ఎట్లా అవుతుంది ఆదిత్య గారు? పదండి ఒకసారి అడుగుదాం. పెంకుటిల్లు చాలా అందంగా ఉంది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ మొక్కలు కూడా ఉన్నాయి. రండి అడుగుదాం. చాలా బాగుందండి. ఇంత సిటీలో ఇంకా పెంకుటిల్లు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అద్దెంతండి? నెలకు 15,000 అమ్మా. మేము ఈ రోజే దిగుతాం. అసలు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. 3 నెలల రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి. 3 months? 2 నెలలు కూడా సరిపోతుంది. అది కాదు సార్, మేము 2 months కూడా అడ్వాన్స్ ఇవ్వలేమండి. అడ్వాన్స్ ఇవ్వండి, లోపల కుడికారు పెట్టండి, లేదంటే బయటికి వెళ్ళిపోండి. మా మొహాలు చూసి కనీసం ఈవినింగ్ దాకైనా టైం ఇవ్వండి. లేదమ్మా, సాయంత్రం దాకా అంటే కుదరదు. ఓ 4 గంటల టైం ఇస్తాను. ఈ 4 గంటల్లో మీరు వచ్చి అడ్వాన్స్ ఇస్తే ఇల్లు మీది. ఆ తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం.